అస్సాం రాజకీయాల్లో ఇప్పుడు హై వోల్టేజ్ ఫైట్ మొదలైంది. ఒకవైపు బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే మరోవైపు కాంగ్రెస్ గట్టిగా తిరిగి రావాలని ప్లాన్ చేస్తుంది. దీంతో ఈసారి పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ అస్సాంలో ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. 2016లో 60 సీట్లు గెలిచిన బీజేపీ 2021లో కూడా అదే సంఖ్యను రిపీట్ చేసింది. మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినా కూటమి సహకారంతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈసారి బీజేపీ 60 మార్కును దాటుతుందా లేక తగ్గుతుందా? బీజేపీకి అస్సాంలో స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ఎన్డీఏ కూటమి కూడా బలంగా ఉంది. ముఖ్యంగా సీఎం హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం, చొరబాట్లపై కఠిన చర్యలు వంటి అంశాలు పార్టీకి ప్లస్ అవుతున్నాయి. కానీ 10 ఏళ్ల పాలన తర్వాత సహజంగా వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీకి చిన్న సవాలుగా మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో జాతి, సాంస్కృతిక ఉద్యమాలు పెరగడం కూడా పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఈసారి గెలుపు కోసం పక్కా వ్యూహంతో ముందుకు వస్తుంది. మైనారిటీలు, టీ గార్డెన్ వర్కర్ల మద్దతు సాధించడానికి ట్రై చేస్తుంది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన అజెండాగా తీసుకొని ప్రచారం చేయాలని చూస్తుంది. అలాగే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ కూటములు కుదిరితే బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగల అవకాశాలు ఉన్నాయి. మరో కీలక అంశం ఏంటంటే ఏఐయుడిఎఫ్ పాత్ర. కొన్ని ప్రాంతాల్లో ఈ పార్టీ బలంగా ఉంది. హంగ్ పరిస్థితి వస్తే కింగ్ మేకర్గా మారే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు అస్సాం రాజకీయాలు 3 కోణాల్లో తిరుగుతున్నాయి: బీజేపీ, కాంగ్రెస్ మరియు ఏఐయుడిఎఫ్. మరి ఈసారి బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా, లేక కాంగ్రెస్ రివర్స్ గేమ్ ఆడుతుందా, లేక అస్సాంలో హంగ్ సిచ్యువేషన్ వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎన్నికల ఫలితాల రోజునే తెలుస్తుంది. అప్పటి వరకు అస్సాం రాజకీయాలు మరింత హీట్ పెంచడం ఖాయం. ఇలాంటి హాట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.